హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గౌతమ్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంట్రా బాబు నువ్వు ఇలా ఉన్నావు? నువ్వు వచ్చిన కాడి నుంచి నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక్కరోజు కూడా ఏదో ఒక గొడవ తెస్తూనే ఉన్నావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నీ వేలి ముద్రలు ఇచ్చేసావు. ఇప్పుడు సీతకి నిజం తెలిసిపోయిందనుకో, నువ్వే సుమతిని చంపినట్టు అర్థమైతే అప్పుడు ఏం చేయాలి? నీకు అసలు ఆ టెన్షనే లేదా? ఎప్పుడు చూసినా మిథున గురించి ఆలోచిస్తావు, తనతో పెళ్ళి అంటావు. నీకు ఇవన్నీ ఏమీ పట్టవా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. మామ్, కూల్ మామ్, నేను నా ఏర్పాట్లలో నేను ఉన్నాను. ఎందుకంటే సీత అలాగా వేలిముద్రలు తీసుకుంటుంది అని నువ్వు వచ్చి చెప్పగానే నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని నేను పంపించాను కదా. అప్పుడు నేనేం చేశాను అనుకుంటున్నావు? నా వేలిముద్రలు మార్చేయటానికి నేను ప్రయత్నించాను. నా చేతికి ఇదిగో వేరేవి తొడుక్కున్నాను కాబట్టి నా ఒరిజినల్గా వేలిముద్రలు అక్కడ పడవు. కాబట్టి నేను సేఫ్ సైడ్లోనే ఉన్నాను అని చెప్పడంతో మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు మామూలుడివి కాదురా బాబు, నువ్వు ఇంతసేపు నన్ను టెన్షన్ పెట్టేశావు కదా, ఈ మాట ఏదో ముందే చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వేం టెన్షన్ పడకు మామ్, మనం సేఫ్గానే ఉంటాం అని చెప్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా అక్కడ మిథున ఇంటికి వస్తుంది. మహాలక్ష్మి చాలా ఏర్పాట్లే చేస్తూ ఉంటుంది మిథున కోసం. ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటుంది, మిథున వస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి, ఈ సీత టాపిక్ ఏమీ తీసుకురావద్దు అని హెచ్చరిస్తూ ఉంటుంది. గౌతమ్ మాత్రం మిథున గురించి చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. మిథున రావటంతో చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. మిథునకి అందరూ గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు. అన్ని మర్యాదలు, అతిథి మర్యాదలు బాగా చేస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి, గౌతమ్ అయితే చాలా యాంగ్జైటీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. రా మిథున రా, నువ్వు వస్తావని ఇందాక నుంచి మేము ఎదురు చూస్తున్నాము, ఎలా ఉన్నావు, కూర్చో అని చెప్పి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇక అలా మాట్లాడుతూ ఉండగా మిథున అక్కడ గోడ మీద ఉన్న సీత రాముల పెళ్లి ఫోటోని చూస్తుంది. అది చూసి దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోని తీస్తుంది. ఏమైంది మిథున, ఇప్పుడు అదెందుకు తీస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి, ఏం లేదా ఆంటీ, ఇంకా ఈ ఫోటో ఎందుకు? రామ్ని విడిచిపెట్టి తన వైఫ్ వెళ్ళిపోయింది కదా, ఇంకా అలాంటప్పుడు వాళ్ళ పెళ్లి ఫోటో ఈ ఇంట్లో ఇంకా ఎందుకు ఉంది? తీసి అవతల పడేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. లేదు, రామ్ ఒప్పుకోడు దానికి అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా మా రామ్ బ్రో సీతని మర్చిపోలేదులే, ఇంకా ప్రేమ ఉంది అని చెప్తూ ఉంటాడు. గౌతమ్ కూడా, అవునా, ఇంకా ఎందుకు ఈ ఫోటో ఇక్కడ అని చెప్పి అలా ఆ ఫోటోని తీసి ఒక్కసారిగా బయటికి విసిరేస్తుంది. అప్పుడే రామ్ బయట నుంచి ఇంటికి వస్తాడు. రామ్ ఆ ఫోటోని పట్టుకుంటాడు. చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. లోపలికి వచ్చి, ఏంటిది, ఈ ఫోటోని ఎవరు విసిరేసింది అని చెప్పి అడగటంతో మిథున నేనే అని చెప్తూ ఉంటుంది. ఏంటి మిథున ఇది, నువ్వు ఈ ఇంటికి గెస్ట్గా వచ్చావు, కానీ గెస్ట్లానే ఉండాలి. నువ్వు ఈ ఫోటోని, మా పెళ్లి ఫోటోని ఎందుకు తీసి విసిరేసావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇంకా నీ మనసులో సీత ఉందా? సీత ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, అలాంటప్పుడు ఇంకా సీత ఈ ఇంట్లో ఎందుకు? మీ పెళ్లి ఫోటో ఎందుకు? నువ్వు హాయిగా ఇంకొక పెళ్లి చేసుకోరామ్. నీలాంటి వాడిని, మంచి వాడిని వదిలేసి వెళ్ళిపోయింది ఆ సీత. అలాంటప్పుడు ఈ ఇంట్లో స్థానం ఇంకా లేదు కదా సీతకి. కాబట్టి ఆ చెత్త ఇంట్లో ఎందుకు? డస్ట్బిన్లో ఉండాలి, అందుకే తీసి విసిరేశాను అని మిథున చెప్తూ ఉంటుంది. రామ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆపు మిథున, ఏం మాట్లాడుతున్నావు? నేను సీత ఈ ఇంట్లో ఉంటే మా పిండికి సేఫ్టీ లేదు కాబట్టి బయటికి పంపించేశాను, కానీ నాకు ఇంకా సీత అంటే ప్రేమ ఉంది అని